సో చిన్నప్పుడు బాగా అల్లరి చేసి దెబ్బలు తిన్న ఇన్సిడెంట్ ఒకటి. యాక్చువల్లీ నేను మ్యూజిక్ లవర్ అనమాట. బాగా సౌండ్ ఉండాలి నాకు. ఇప్పుడు కూడా అనుకో కార్లో కానీ ఇంట్లో కానీ ఫుల్ సౌండ్ పెట్టిస్తా. బాగా చెవులు బాగా మ్యూజిక్ ఉండాలి నాకు. చిన్నప్పటి నుంచి అలవాటు అది. మా పక్కన పైన టెర్రస్ పెంట్ హౌస్లో ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేశారు, మ్యూజిక్ సౌండ్ ఎక్కువ పెడుతున్నాడు మీ అబ్బాయి అది ఇది. యాక్చువల్లీ మేము ఓన్ హౌస్ అసలు మేము ఓన్ హౌస్ అంటే కొంచెం రుబాబు ఉంటుందిగా, నీకు నచ్చకపోతే ఖాళీ చేసి నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని వాళ్ళతో గొడవ అయింది ఒకసారి. వాళ్ళు అలాగే 2-3 సార్లు కంప్లైంట్ చేశారు. ఇంకా మా అమ్మ మొగ మీద కొట్టింది, పెద్దలతో అట్లా మాట్లాడేది అది ఇదిని. తర్వాత దీపావళి వచ్చింది. దీపావళిలో నేనేం చేసిన, బాణాలు ఉంటాయి కదా పటాకాలు తీసుకెళ్ళి మెల్లిగా పోయి లోపల పాడేసి నేనే దగ్గరుండి అంటించి పారిపోయచ్చు అనమాట. పేలింది. పేలితే చిన్న చిన్న పిల్లలం కదా, భయపడి మా ఫ్రెండ్స్ లీక్ చేశారు వాడే 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 అని. అప్పుడు అయింది నాకు పెళ్ళి, అసలు పెళ్ళి. సో గట్టిగా పడ్డాయి అనమాట. గట్టిగా. సో బాగా దెబ్బలు తిన్నా. వాళ్ళు కూడా ఆ టైంకి ఇంకా కాల్ చేసి వెళ్ళిపోయారు. లేదు నా కోసం అని కాదు, ఇంకా ఏందో మరి. ఓకే. సో రఫీక్షా పెళ్ళెప్పుడు చూసుకున్నావు అమ్మాయిని? చూసుకుంటా, నువ్వు కూడా చూడు. ఇప్పుడు కే డ్రామాస్ బాగా ఫేమస్ అవుతున్నాయి కదా, అందరూ ఆల్మోస్ట్ కే డ్రామాస్ ఎక్కువ చూస్తున్నారు తెలుగులో. యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు. దాని గురించి నీ ఒపీనియన్? ఇప్పుడు పాజిటివ్గా చెప్తే అబ్బాయిలు ఫీల్ అవుతారు, నెగిటివ్గా చెప్తే అమ్మాయిలు ఫీల్ అవుతారు. ఎందుకని? అదంతే. సో ఈ క్వశ్చన్ ఇక్కడతోనే పాస్ చేద్దాం, నో కామెంట్స్. అదేంటి అమ్మాయిలు ఎందుకు ఫీల్ అవుతారు? మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, కే డ్రామాస్ బాగా ఇష్టం. ఎంత ఇష్టం అంటే బీటీఎస్ బ్యాచ్ని బాగా ఫాలో అవుతూ ఇంట్లో అంతా పోస్టర్స్ పెట్టుకుంది. సడన్గా ఒకరిని చూసి, వీడిని ఎక్కడో చూసానే, ఏదో నూడిల్స్ షాప్లో నూడిల్స్ కలుపుతున్నాడు, ఫేస్ ఉంది వాడిది. ఫీల్ అయిపోయింది అమ్మాయి, ఏం మాట్లాడుతున్నాను, వాడు ఎంత టాలెంటెడ్ తెలుసా నీకు, అది ఇది ఇది అన్నట్టు. ఇంకా 2 రోజులు మాట్లాడలేదు నాతో. ఓకే ఓకే. సో అందుకని చెప్పి చెప్పనంటావు. సరే. సో సీరియల్స్ ఎట్లా అందరూ ఫన్నీగా ఎలా ఉంటారు, బాగుంటారా లేకపోతే సీనియర్ ఆర్టిస్టులు అప్కమింగ్ ఆర్టిస్టులు అని కొంచెం అట్లేముండదు. ఎంత సీనియర్ ఆర్టిస్ట్ అయినా కూడా కొత్త వాళ్ళని తక్కువ చేసి చూడరు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఒక ఫ్యామిలీలా ఉంటారు. నాకు అది నేను అవన్నీ చూస్తే అమ్మయ్య నేను రాంగ్ స్టెప్ తీసుకోలేదు, సీరియల్కి వచ్చి బాగుంది. ఇక్కడ వర్క్ ఎంజాయ్మెంట్లో ఎంజాయ్మెంట్. రీల్స్ చేస్తుంటాం కలిసి, డైలీ ఈజీగా 4-5 రీల్స్ చేస్తాం అందరు కలిసి, ఫ్యామిలీగా చేస్తాం, బాగా ఉంటాం ఫ్రెండ్లీగా. మీ సెట్లో నీకు బాగా క్లోజ్ ఎవరు? నా సెట్లోనా అందరు క్లోజ్. యాక్చువల్లీ అందరికి నేను క్లోజ్. ఓకే, మ్యూచువల్ అనమాట. ఎక్కడైనా అంతే కదా మరి, గ్యాంగ్ మొత్తం ప్యాకప్ అంటే పదండి బయటికి పోదాం, తిందాం, అక్కడ సోది పెట్టుకుందాం, మళ్ళీ వద్దాం. షూట్ అయిపోయిన తర్వాత కూడా బయట కలుస్తుంటాం, లంచ్కి డిన్నర్కి అలా వెళ్తుంటాం. ఈ సెల్కి ప్రాంప్టింగ్ తీసుకుంటున్నావా? లేదురా, నీకు తెలుసు కదా మనకి ప్రాంప్ట్ ఎక్కదు. ఎంత పెద్ద డైలాగ్స్ అంటే యాక్చువల్లీ ఏంటంటే స్టార్టింగ్ లో నాకు అప్పుడు ఫస్ట్ నుంచి ప్రాంప్టింగ్ లేదు, అలవాటు లేదు నాకు. ఏంటంటే ఎంత పెద్ద డైలాగ్ ఉన్నా గుర్తు పెట్టుకుని చెప్పేస్తా. ఇక్కడ ఏంటంటే మా సీరియల్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, సీనియర్ ఆర్టిస్ట్. ప్రాంప్టింగ్ కంపల్సరీ అని కాదు, మేము ప్రాంప్ట్ లేకుండా చెప్తామంటే డైరెక్టర్ సూపర్ హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎందుకంటే వాడు ఓన్ చేసుకుంటాడు ఆ డైలాగ్ ని, బాగా డెలివరీ చేయగలడని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రాంప్టర్కి ఈజీ, అమ్మయ్య ఫోన్లో వీడు చెప్పేసాడు డైలాగ్, కాసేపు రిలాక్స్ అవ్వచ్చని ప్రాంప్టర్ అనుకుంటాడు. అలా మా సీరియల్లో ఏంటంటే సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. స్టార్టింగ్లో నేను ఏంటి 2-3 పేజీలు ఉన్నా హ్యాపీగా చెప్పేసేవాడిని. తర్వాత పేజీలు పెరుగుతున్నాయి. ఇప్పుడు నేను నా వల్ల 1 మోర్ పడితే అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు పక్కన కాంబినేషన్స్లో నిలబడి ఉంటారు. వద్దు నా కోసం 1 మోర్ పడకూడదు అని ఒక ఫ్రెండ్ సజెషన్ అనమాట. వద్దునన్నా సీతక్క అని మా అమ్మ క్యారెక్టర్ సీరియల్, ప్రాంప్ట్ లేకుండా చాలా బాగా డెలివరీ చేస్తున్నావు, ఎంత అని గుర్తు పెట్టుకుంటావు నువ్వు, రోజుకి 15-20 పేజీలు వస్తుంటాయి నీ మీద, ఎంత అని గుర్తు పెట్టుకుంటావు, ఎక్కువ ప్రెజర్ అయిపోతుంది, మెల్లిమెల్లిగా ప్రాంప్ట్ లేకుండా చెయ్యి, కొన్ని చెయ్యి, అన్ని చేయకు, చాలా లోడ్ అయిపోద్ది నీకు, మెల్లిమెల్లిగా అది అలవాటే అంతే. ఎక్కువ సపోజ్ ఒక 5-6 పేజెస్ ఉన్నాయి డైలాగ్స్ అంటే, చలో భయ్య మీ పని మీరు కానివ్వండి, నా పని నేను కానిస్తా అని చెప్తా. లేదు 3 పేజెస్ ఉన్నాయి చూసుకుంటే ఒకసారి చెప్పేయగలం, కొట్టేద్దామని కొట్టేస్తా. సో ఎక్కువ పేజెస్ ఉంటే ఆ ప్రాంప్టింగే బెటర్, తక్కువ ఉంటే చేసేద్దాం అంటే ఎన్ని అని గుర్తు పెట్టుకుంటాం. అది కరెక్టే, ఎందుకంటే ఇంత పెద్ద నాకు ఎందుకు తెలియదు, ఇంత పెద్ద బుక్లెట్ తీసి 10 o'clock చదువుకోండి, పొద్దున్నే 5 o'clock కొట్టి ప్రిపేర్ అయ్యారా ఎగ్జామ్కి వెళ్ళిన ఫీలింగ్ ఉండేది.
అమ్మో చాలా కష్టం ప్రాంప్టింగ్. అది కూడా లీడ్ గా చేస్తున్నప్పుడు అన్ని గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. ఎంత అని గుర్తుపెట్టుకుంటా. సో ప్రాంప్టింగ్ చేస్తున్నావు ప్రెసెంట్? డిపెండ్స్. ఆ టైంలో సపోజ్ ఎక్కువ అనిపించింది భయం నువ్వు చెప్పేసి, లేదంటే నేను చెప్పేస్తాను. కానీ అప్పటికప్పుడే మనకి ఇస్తారు కదా స్క్రిప్ట్, ప్రిపేర్ అవ్వడానికి. నేను పోగానే ఫస్ట్ నా సీన్స్ ఏంటి అవన్నీ నేను ముందే చూసేసుకుంటాను. అదే రోజు ఇస్తారు కానీ 1-2 days నువ్వు ప్రాక్టీస్ చేసుకునేది కూడా ఉండదు, అప్పటికప్పుడు చూసుకొని చేసుకోవడమే. ఇప్పుడు సపోజ్ నేను మార్నింగ్ వెళ్ళాను అనుకో షూట్కి, మేకప్ వేసుకుంటా. ఇన్ కేస్ ఫస్ట్ సీన్ నాదే అంటే ఆ సీన్ ఏముందో చూసుకుంటా, ఏముంది, ఏం డైలాగ్స్ ఏంటి, నా కాంబినేషన్లో ఎవరున్నారు, నా మూడ్ ఏంటి అది చూసుకుంటాను. లేదు కొంచెం టైం ఉంది అనుకో, ఆ రోజు నా సీన్స్ ఏమేమి ఉన్నాయని మొత్తం తీసుకుంటా. కో డైరెక్టర్ని అడిగి సీన్స్ తీసుకొని ఓకే 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 ఇన్ని ఉన్నాయి, ఇన్ని సీన్స్, ఇది మూడ్స్ ఉన్నాయి, ఓకే అని వెళ్ళిపోవడం ఫ్లోలో.